గైస్ ఈ వీడియో స్కాలర్షిప్ గురించి చేయడం జరిగింది. ఆ స్కాలర్షిప్ అందిస్తుంది బిర్లా సాఫ్ట్ వాళ్ళు అనమాట. ఈ బిర్లా సాఫ్ట్ వాళ్ళు దిశ స్కాలర్షిప్ ప్రోగ్రామ్ ద్వారా స్కాలర్షిప్స్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. ఈ యొక్క స్కాలర్షిప్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే స్టూడెంట్స్ మంచిగా చదువుకోండి, వాళ్ళకి అండర్ గ్రాడ్యుయేట్ ఎడ్యుకేషన్ ప్రొఫెషనల్ కోర్సెస్ చేయాలని, బట్ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వల్ల వాళ్ళు స్టాప్ అవుతుంటే, మెరిట్ స్టూడెంట్స్ స్టాప్ అవుతుంటే అటువంటి వాళ్ళని చూస్ చేసుకొని వాళ్ళకి స్కాలర్షిప్ అనేది ప్రొవైడ్ చేసి వాళ్ళ కంప్లీషన్ కోర్స్ అయ్యేదాకా వీళ్ళు అనేది ఆఫర్ చేయడం జరుగుతుంది అనమాట. సో ఇది ఈ స్కాలర్షిప్ యొక్క ముఖ్య ఉద్దేశం. బిఫోర్ ఈ స్కాలర్షిప్ యొక్క డీటెయిల్స్ ముందుగా తెలుసుకునే ముందు మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇటువంటి వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్స్ అనేది మన ఛానల్ నుంచి వస్తాయన్నమాట. ఓకేనా? ఈ స్కాలర్షిప్ డీటెయిల్స్ లో కనుక వెళ్తే ఈ స్కాలర్షిప్ యొక్క ఎలిజిబుల్ డీటెయిల్స్ చూద్దాం. ముందుగా ఈ స్కాలర్షిప్ అనేది 2 కేటగిరీస్ వైజ్ గా డివైడ్ చేయడం జరిగింది. ఒకటి వచ్చేసి జనరల్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్ అనమాట, ఇంకోటి వచ్చేసి పీజీ స్టూడెంట్స్ కి సంబంధించి. జనరల్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్ ఎవరు వస్తారో అందులో చూద్దామండి. ఫస్ట్ ఇందులో చూసుకుంటే కనుక ఎలిజిబిలిటీస్ డెడ్ లైన్ వచ్చేసి ఈ యొక్క స్కాలర్షిప్ అప్లికేషన్ డెడ్ లైన్ 15th March 2024 డెడ్ లైన్ అనమాట. ఓపెన్ ఫర్ ఫీమేల్ స్టూడెంట్స్ మాత్రమే. సో ఇది కేవలం ఫీమేల్ స్టూడెంట్స్ కి మాత్రమే ఈ స్కాలర్షిప్ అనమాట. సో ఇది కూడా ఫస్ట్ ఇయర్ ఆఫ్ జనరల్ అండర్ గ్రాడ్యుయేట్ బ్యాచిలర్ డిగ్రీ ప్రోగ్రామ్ అట్ రికగ్నైజ్డ్ అఫిలియేటివ్ కాలేజ్ యూనివర్సిటీ ఇన్ అకాడమిక్ ఇయర్ 2023-2024. జనరల్ అండర్ గ్రాడ్యుయేట్ లో కానీ జాయిన్ అయ్యింది ఫస్ట్ ఇయర్ చదువుతున్న ఫీమేల్ స్టూడెంట్స్ కానీ బ్యాచిలర్ డిగ్రీ ప్రోగ్రామ్ ఆఫ్ రికగ్నైజ్డ్ అంటే గవర్నమెంట్ రికగ్నైజ్ చేసిన కాలేజ్ కానీ అఫిలియేటెడ్ కాలేజ్ కానీ యూనివర్సిటీ కానీ 2023-2024 అకాడమిక్ ఇయర్ కానీ ఫస్ట్ ఇయర్ లో జాయిన్ అయిన ఫీమేల్ స్టూడెంట్స్ ఈ యొక్క స్కాలర్షిప్ కి అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్ అవుతారు అనమాట. ప్రిఫరెన్స్ ముఖ్యంగా ఎవరికి ఇవ్వడం జరుగుతుందంటే ఎవరైతే టాప్ NIRF అంటే నేషనల్ ఇండియన్ ర్యాంకింగ్ ఫామ్ ఉంటుంది కదా, అందులో ఆ కాలేజ్ లో చదువుతూ టాప్ లో ఉన్న వాళ్ళకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఓకేనా? సో మిగతా వాళ్ళకి కూడా ఇస్తారు, కాకపోతే వాళ్ళకి ఎక్కువ ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా? క్యాండిడేట్స్ మస్ట్ హ్యావ్ స్కోర్డ్ అట్లీస్ట్ 65% మార్క్స్ అనేది మీరు యొక్క 12th క్లాస్ బోర్డ్ ఎగ్జామినేషన్ లో తెచ్చుకొని ఉండాలి. మీ యొక్క ఫ్యామిలీ ఇన్కమ్ అన్ని సోర్సెస్ గాను, మీ ఇంట్లో మీ మదర్ సంపాదిస్తున్నా, మీ డాడీ సంపాదిస్తున్నా, ఇంకా ఎవరు సంపాదిస్తున్నా వాళ్ళ అన్ని ఇన్కమ్ సోర్స్ పర్ యానమ్ 5 lakhs కంటే ఎక్కువ ఉండకూడదు అనమాట. సో ప్రెసెంట్ మీ యొక్క ఏజ్ 17 to 29 years ఈ మధ్యలో ఉండాలన్నమాట. ఇక చిల్డ్రన్స్ ఆఫ్ ఎంప్లాయీస్ అంటే మీ యొక్క పేరెంట్స్ ఎవరైనా బడ్డీ ఫోర్ స్టడీలు కానీ సంహిత కానీ అండ్ బిర్లా సాఫ్ట్ ఇటువంటి కంపెనీస్ లో కనుక వర్క్ చేస్తుంటే అటువంటి పేరెంట్స్ యొక్క చిల్డ్రన్స్ ఈ యొక్క స్కాలర్షిప్ కి నాట్ ఎలిజిబుల్ అనమాట. సో ఇండియా వైడ్ పాన్ ఇండియా వైడ్ స్టూడెంట్స్ ఈ యొక్క స్కాలర్షిప్ కి ఎలిజిబుల్ అవుతారు. ఇక్కడ ప్రిఫరెన్స్ కనుక చూసుకుంటే ముఖ్యంగా ఈ స్కాలర్షిప్ యొక్క ముఖ్య ప్రిఫరెన్స్ ఎవరికి ఇస్తారంటే ఢిల్లీలో ఉన్న NCR వాళ్ళకి కానీ పూణేలో ఉన్న వాళ్ళకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వడం జరుగుతుంది. అలాగని మిగతా వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇవ్వరా అంటే కాదనమాట, వాళ్ళకి కొద్దిగా ఎక్కువ ప్రిఫరెన్స్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇంకా నెక్స్ట్ ద స్పెసిఫైడ్ ఎలిజిబిలిటీ క్రైటీరియా ఆర్ టైలర్డ్ ఫర్ దిస్ స్కాలర్షిప్ ప్రోగ్రామ్ అండ్ ఆర్ సబ్జెక్ట్ టు పొటెన్షియల్ మోడిఫికేషన్ బేస్డ్ ఆన్ ద రిక్వైర్మెంట్స్ ఆఫ్ ది స్కాలర్షిప్ ప్రొవైడర్. ఇక స్కాలర్షిప్ కి సెలెక్ట్ అయిన వాళ్ళ బెనిఫిట్స్ కనుక చూసుకుంటే అప్ టు 25,000 రూపీస్ పర్ ఇయర్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అలాగా మీకు కోర్స్ ఎన్ని ఇయర్స్ ఉంటుందో ఆ కోర్స్ 4 years అయితే 4 years వరకు అప్ టు 25,000 అంత అమౌంట్ అనేది మీకు ప్రొవైడ్ చేస్తారనమాట. ఓకేనా? మీ కోర్స్ కంప్లీట్ అయ్యే వరకు. ఇక ద స్కాలర్షిప్ ప్రోగ్రామ్ ఎయిమ్స్ టు కవర్ ది ట్యూషన్ ఫీజు ఇంక్లూడ్ బై స్టూడెంట్ పర్ ఇయర్. ఈ యొక్క స్కాలర్షిప్ యొక్క ముఖ్య ఉద్దేశం మీ యొక్క ట్యూషన్ ఫీజుని కవర్ చేయడానికి ట్రై చేస్తుంది అనమాట. దీనికి కావాల్సిన రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ కనుక చూసుకుంటే స్టూడెంట్ యొక్క ఫోటో ఐడెంటిటీ ప్రూఫ్ సంబంధించి ఆధార్ కార్డు కావాల్సి ఉంటుంది. ఇక పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ ఆఫ్ ది స్టూడెంట్ ది. ఇక ఇన్కమ్ ప్రూఫ్ కావాల్సి ఉంటుంది. ఇన్కమ్ ప్రూఫ్ ఫామ్ 16A ఉన్నా సరిపోతుంది. ఇన్కమ్ సర్టిఫికేట్ ఇష్యూడ్ బై గవర్నమెంట్ కానీ, BPL సర్టిఫికేట్ కానీ, శాలరీ స్లిప్స్ కానీ ఉన్నా కానీ ఏదో ఒకటి సబ్మిట్ చేస్తే సరిపోతుంది అనమాట. ఇక ప్రూఫ్ ఆఫ్ అడ్మిషన్ కి సంబంధించి కాలేజ్ ID కార్డు కానీ, బోనఫైడ్ సర్టిఫికేట్ కానీ ఎక్సెట్రా ఏదైనా అడ్మిషన్ తీసుకున్నట్లు కాలేజ్ లో ప్రూఫ్ సంబంధించిన ఏదైనా ఒక డాక్యుమెంట్ అనేది మీరు అప్లోడ్ చేస్తే సరిపోతుంది అనమాట. కరెంట్ అకాడమిక్ ఇయర్ ఫీజు రిసిప్ట్ కి సంబంధించి ఫీజు రిసిప్ట్ అనేది మీరు కరెంట్ అకాడమిక్ ఇయర్ స్పెండ్ చేయాల్సి ఉంటుంది అనమాట, అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇక స్టూడెంట్ యొక్క బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ఆఫ్ ది స్కాలర్షిప్ అప్లికెంట్. ఒకవేళ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ఫ్రంట్ పేజ్ ఉంటే సరిపోతుంది. ఒకవేళ అది కూడా లేకుంటే క్యాన్సిల్డ్ చెక్ ఉన్నా కూడా మీరు దాన్ని అప్లోడ్ చేసి సరిపోతుంది అనమాట. ఇక మార్క్ షీట్ ఆర్ గ్రేడ్ కార్డ్స్ ఆఫ్ ది ప్రిసీడింగ్ క్లాస్ అనమాట. అంటే ప్రీవియస్ క్లాస్ యొక్క మార్క్ షీట్స్ ఉంటే కానీ 10th కానీ 11th 12th కానీ ఉంటే వాటి యొక్క మార్క్ షీట్స్ అనేది అప్లోడ్ చేయండి. ఓకేనా? ఇది ఈ యొక్క స్కాలర్షిప్ జనరల్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్ అనమాట. నెక్స్ట్ చూసుకుంటే ప్రొఫెషనల్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్ అనమాట. ఈ ప్రొఫెషనల్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్ కనుక చూసుకుంటే వాళ్ళ డీటెయిల్స్ కూడా 15th March 2024 వాళ్ళ డేట్ కూడా అప్లికేషన్ డేట్ కూడా సేమ్ ఎండ్ అవుతుంది అనమాట. సో ఎవరైతే ఫీమేల్ స్టూడెంట్లు ఫస్ట్ ఇయర్ లో పీజీ చేస్తున్నా కానీ సెకండ్ ఇయర్ పీజీ చేస్తున్న వాళ్ళు కానీ ఎలిజిబుల్ అవుతారంట. అదే అండర్ గ్రాడ్యుయేట్ కి అయితే కనుక ఓన్లీ ఫస్ట్ ఇయర్ అండర్ గ్రాడ్యుయేట్ చేస్తున్న వాళ్ళకైతే ప్రిఫర్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ పీజీలో అయితే కనుక ఫస్ట్ ఇయర్ చదువుతున్న పీజీ స్టూడెంట్స్ అయినా కానీ సెకండ్ ఇయర్ లో చదువుతున్న పీజీ ఫీమేల్ స్టూడెంట్స్ కానీ ఎలిజిబుల్ అవుతారు అనమాట ఈ యొక్క స్కాలర్షిప్ కి. ఇక ప్రిఫరెన్స్ విల్ బి గివెన్ టు ది క్యాండిడేట్స్ ఎన్రోల్డ్ ఇన్ టాప్ NIRF కాలేజ్ లో చదువుతున్న వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇవ్వడం జరుగుతుంది. వీళ్ళ
యొక్క మా క్యాండిడేట్స్ స్కోర్ కనుక చూసుకుంటే ప్రీవియస్ యొక్క బోర్డులో వాళ్ళకి 65% మార్క్స్ ఉండాలి. అండ్ ఆల్సో 12th బోర్డు కూడా వీళ్ళు మెన్షన్ చేయడం జరిగింది 65% అబవ్ ఉండాలన్నమాట. సో వీళ్ళ యొక్క ఫ్యామిలీ ఇన్కమ్ అన్ని సోర్సెస్ నుంచి 5 lakhs కంటే ఎక్కువ ఉండకూడదు. వీళ్ళ ఏజ్ కూడా 17 to 29 ఇయర్స్ ఈ ఏజ్ మధ్యలో ఉండాలన్నమాట. ఇక వీళ్ళు ఎంప్లాయీస్ సేమ్ వీళ్ళు కూడా వీళ్ళ యొక్క ఫాదర్స్ కానీ ఎవరైనా మదర్స్ కానీ ఎవరైనా ఈ కంపెనీస్ లో వర్క్ చేస్తుంటే వాళ్ళు ఈ యొక్క స్కాలర్షిప్ కి ఎలిజిబుల్ కాదనమాట. సో వీళ్ళు కూడా ప్రిఫరెన్స్ ఢిల్లీ ఎన్సీఆర్ వాళ్ళకి పూణే వాళ్ళకి ఇవ్వడం జరుగుతుందన్నమాట. సో వీళ్ళకి సెలెక్ట్ అయిన వాళ్ళకి స్కాలర్షిప్ అమౌంట్ కనుక చూసుకుంటే సేమ్ వీళ్ళకి కూడా 25,000 రూపీస్ పర్ ఇయర్ అనేది ఇవ్వడం జరుగుతుందన్నమాట. సో ఇది వీళ్ళ యొక్క సంబంధించి బెనిఫిట్స్ అనమాట. సేమ్ వీళ్ళ కూడా డాక్యుమెంట్స్ ఆధార్ కార్డు, స్టూడెంట్ యొక్క పాస్పోర్ట్ సైజ్ ఫోటో, ఇన్కమ్ ప్రూఫ్, ఆ తర్వాత అడ్మిషన్ ప్రూఫ్ కి సంబంధించినవి, కరెంట్ అకాడమిక్ ఇయర్ ఫీజు రిసిప్ట్, ఆ తర్వాత పాస్బుక్ కాపీ కానీ క్యాన్సిల్ చెక్ కానీ ఇంకా మార్క్ షీట్ ప్రీవియస్ యొక్క మార్క్ షీట్ అనేది అప్లోడ్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఇది ఈ యొక్క 2 అండర్ గ్రాడ్యుయేట్ పీజీ గ్రాడ్యుయేట్ యొక్క డీటెయిల్స్ అనమాట. సో ఇక్కడ నెక్స్ట్ కనుక చూసుకుంటే వీళ్ళ యొక్క కాంటాక్ట్ డీటెయిల్స్ అనమాట. ఇన్ కేస్ మీకు ఏమైనా క్వారీస్ ఉంటే కనుక వాళ్ళకి ల్యాండ్లైన్ నెంబర్ అని ఇచ్చారు. వాళ్ళు ఈ టైమ్ ఆఫ్ డ్యూరేషన్ మండే టు ఫ్రైడే అనేది ఈ 10 AM to 6 PM అనేది వాళ్ళు అవైలబుల్ గా ఉంటారు అనమాట. మీరు కాల్ చేసి మీ యొక్క ప్రాబ్లమ్స్ అనేది సాల్వ్ చేసుకోవచ్చు అనమాట. ఒకవేళ వాళ్ళు కాల్ లిఫ్ట్ చేయలేదంటే కనుక ఇక్కడ మెయిల్ ఐడి ఉంది కదా, దానికి మీరు మెయిల్ చేసి మీ యొక్క ప్రాబ్లమ్ ఏంటో సాల్వ్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, ఇక్కడ ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్ లో కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి, ఇక్కడ చెప్తాను చూడండి. ఐఎమ్ 3rd year స్టూడెంట్స్ ఆఫ్ బీటెక్ కోర్స్, కెన్ ఐ అప్లై ఫర్ దిస్ స్కాలర్షిప్? అంటే నేను ప్రెసెంట్ 3rd year బీటెక్ లో 3rd year కోర్స్ చేస్తానని నేను ఎలిజిబుల్ కాదంటే ఇక్కడ చూడండి వీళ్ళు ప్రొవైడ్ చేస్తే ది స్కాలర్షిప్ ప్రోగ్రామ్ ఇస్ ఓపెన్ టు ఫీమేల్ స్టూడెంట్స్ ఎన్రోల్ ఇన్ ది ఫస్ట్ ఆర్ సెకండ్ ఇయర్ ఆఫ్ ప్రొఫెషనల్ గ్రాడ్యుయేషన్. పీజీలో ఫస్ట్ కానీ సెకండ్ ఇయర్ వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు. బ్యాచిలర్ డిగ్రీ ప్రోగ్రామ్ లో కానీ అయితే ఫస్ట్ ఇయర్ ఉన్న వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ అవుతారు అనమాట. హౌ కెన్ అప్లై ఫర్ ది స్కాలర్షిప్? అప్లై అనేది అప్లై నౌ మీద క్లిక్ చేసి వెళ్ళిపోతుంది అనమాట. నేను లింక్ కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను, దాని మీద వెళ్ళి మీరు చేసుకోవచ్చు. ఇక వాట్ ఈస్ ద ఫ్యామిలీ ఇన్కమ్ క్రైటీరియా టు బి ఎలిజిబుల్ ఫర్ దిశ స్కాలర్షిప్ అంటే సేమ్ మనం చెప్పినట్టు ఫ్యామిలీ క్రైటీరియా 5 lakhs కంటే అబౌవ్ ఉండకూడదు అనమాట. ఈస్ దేర్ ఎ స్పెసిఫిక్ ఏజ్ క్రైటీరియన్ అసోసియేట్ విత్ ది స్కాలర్షిప్? ఏజ్ అనేది 17 to 29 ఉండాలన్నమాట. సో ఇది ఈ దిశ ఈ యొక్క స్కాలర్షిప్ డీటెయిల్స్ అనమాట, ఇంపార్టెంట్ డీటెయిల్స్. ఇటువంటి వాల్యుబుల్ న్యూస్ అనేది మన స్కాలర్షిప్ ఛానల్లో చేయడం జరుగుతుంది అనమాట. ఎంతో వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ అనేది ప్రొవైడ్ చేస్తుంటాను, స్కాలర్షిప్స్ కానీ ఇంటర్న్షిప్స్ కానీ ఇటువంటివి. సో ఇటువంటి మీరు మిస్ అవ్వకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తుంది. అండ్ ఆల్సో ఇటువంటి వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ మీరు ఫ్రెండ్స్ కి రిలేటివ్స్ కి షేర్ చేయండి. అదేవిధంగా మీకు ఆన్లైన్ ప్లాట్ఫామ్ లో కనెక్షన్స్ ఉంటే అటువంటిది మీరు షేర్ చేయండి, వాళ్ళు కూడా తెలుసుకొని బెనిఫిట్స్ అనేవి పొందుతారు. అప్పుడు మన ఎడ్యుకేషన్ గ్రోత్ రేట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది అనమాట. సో ఇటువంటి వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ మీకు కావాలంటే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరి. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ టు మై వ్యూవర్స్ అండ్ సబ్స్క్రైబర్స్. థ్యాంకింగ్ యూ.